హాయ్ గైస్, అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే పొట్ట చుట్టూ ఎప్పటి నుంచో పేరుకోబోయన్న కొవ్వుని కేవలం 4 ఎక్సర్సైజెస్తో మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో మొండిగానో పేరుకోపోతున్నటువంటి ఈ మొండి ఫ్యాట్ని ఈజీగా కేవలం 20 నిమిషాల పాటు వర్కౌట్ చేయడం ద్వారా పూర్తిగా తగ్గించేసుకోవచ్చు. అది కూడా కేవలం 15 రోజుల్లో. ఇలాంటి థంబ్నైల్స్ చూసి 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 మీరు విసిగెత్తిపో ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పటి వరకు మీకు రిజల్ట్ కనపడకపోవడానికి రీజన్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జస్ట్ వీడియోకి వ్యూస్ రావడం కోసం, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం వాడే ట్రిక్స్. అవి నేను చెప్పి ఒక 4 ఎక్సర్సైజెస్ మీకు పొట్టకి నొప్పి వచ్చేలాగా చెప్పేసి తగ్గిపోద్ది పో అంటే నమ్మేసి ఈజీగా చేసేసుకుంటారు. కానీ మ్యాటర్ అది కాదు. మనం పొట్ట అనేది కొవ్వు, అది మీకు అందరికీ తెలుసు. స్కిన్ కింద స్టోర్ అయి ఉన్న ఫ్యాట్, దానికి ఇంకొక నేము సబ్క్యూటేనియస్ ఫ్యాట్. దాని కింద మన మజిల్ ఉంటుంది. ఆ మజిల్ని మనం ట్రైన్ చేస్తాం. ఈ పొట్టకి సంబంధించిన వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ మజిల్ని థిక్గాను స్ట్రాంగ్గాను చేయడానికి ఉపయోగపడే ఎక్సర్సైజెస్. థిక్ అండ్ స్ట్రాంగ్గా మార్చే క్రమంలో మనం ఆ మజిల్ని బాగా స్ట్రెస్కి గురి చేస్తాం. కాబట్టి అక్కడ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ రావడం వల్ల మనం అందరం ఏమనుకుంటామంటే అక్కడ ఉన్న ఫ్యాట్ కరిగిపోతుందేమో అనే ఒక భ్రమలో ఉండిపోతాం. అందుకని నేను రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను. పొట్ట తగ్గడానికి ఈ ఎక్సర్సైజెస్ ఉపయోగపడవు, అబ్డామినల్ మజిల్స్ని ట్రైన్ చేయడానికి ఈ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ అవుతాయని. దాని కింద పిచ్చి పిచ్చి కామెంట్స్ అందరూ చేస్తున్నారు. ఎవడైతే సబ్జెక్ట్ తెలుసుందో, ట్రైనర్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే 100% కరెక్ట్ అని చేశారు. ఎవరైతే జస్ట్ ఒక 2 నెలల్లో 3 నెలల్లో జిమ్కి వచ్చి ఎక్కడెక్కడైతే నొప్పులు వస్తాయో అక్కడ తగ్గిపోద్ది ఫ్యాట్ అనుకుంటూ హాఫ్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే కొంచెం వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. సో అవి పక్కన పెట్టేద్దాం. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే అబ్డామినల్ వర్కౌట్స్ని మీరు ఏ విధంగా చేయాలి. 4 ఎక్సర్సైజెస్. అవి చాలా ఈజీ ఎక్సర్సైజెస్. వీటిల్ని మీరు వీక్లీ రొటీన్లో అట్లీస్ట్ ఒక 2 times చేస్తే చాలు. అలా కాకుండా రోజు ఇవే చేస్తాం, రోజు పొట్ట నొప్పి రావాలి, రోజు ఇవి చేయడం వల్ల పొట్ట తగ్గిపోద్ది అనుకుంటే మీ కర్మ. ఇంకా నా ట్రైనర్ వృత్తికి ధర్మంగా ఆ ఎక్సర్సైజెస్ని చూపిస్తాను. అవి మీరు ఫాలో అవ్వండి. వీక్లీ 2 చేయండి. ఇంకా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందైతే ఒక లైక్ వేసారంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరింతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒకవేళ ఈ రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఒకసారి చూసి కరెక్ట్ చేసుకునేదానికి మేబీ ఛాన్స్ ఉండొచ్చు. మీరైతే ఒక లైక్ వేసారంటే నాకు హెల్ప్ అవుతుంది మరింత మందికి రీచ్ అవ్వడానికి. సో ప్లీజ్ గెట్ రెడీ. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు వర్కౌట్ చేసే వాళ్ళు అయితే జస్ట్ చూసి చేసేయండి. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో ఆ టైంకి ప్రకారంగా వర్కౌట్ చేసే వాళ్ళు అయితే చేసేయండి. లేదు అంటే చూసి సేవ్ చేసుకొని మీరు వర్కౌట్ చేసే టైంలో ఇవి ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం కనుక మన వీడియోని కానీ ఉండే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. ఫస్ట్ వేరియేషన్ మన అప్పర్ అబ్డామిన్ని టార్గెట్ చేస్తూ క్రంచెస్. కొంచెం నీస్ ఫోల్డ్ చేసుకోండి. టేక్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ లెగ్స్. దెన్ హోల్డ్ యువర్ పామ్స్ యువర్ బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ హెడ్. కంప్లీట్ స్ట్రెచ్ అవ్వాలి మీరు. కంప్లీట్ స్ట్రెచ్ అయితే మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. దెన్ పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. ఇలా 10 to 15 reps. ఇందులో చేసే మిస్టేక్ ఏంటంటే చాలామంది హ్యాండ్ స్వింగ్తో అంత పైకి లేస్తారు. అలా లేసినప్పుడు ఏమవుతుందంటే అబ్డామినల్ మజిల్ కంటే కంప్లీట్ కోర్ మజిల్స్, ఈ హిప్ ఫ్లెక్సర్ మజిల్స్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. అలా చేయకుండా జస్ట్ ఇది స్క్వీజ్ అయితే చాలు. స్లో అండ్ స్టడీగా ఒక 10 reps. 3 4 5 6 7 8
సెకండ్ వేరియేషన్ హీల్ ట్యాప్స్. హీల్ ట్యాప్స్ మీకు ఆబ్లిక్ మజిల్స్ మీద ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మీరు హీల్ ట్యాప్ అయ్యే విధంగా సైడ్కి బెండ్ అవ్వాలి. ఈ విధంగా ఒక 30 reps లేదా 20 reps. థర్డ్ వేరియేషన్ లెగ్ రైజెస్. లెగ్ రైజెస్లో ఫస్ట్ మిస్టేక్ చూపిస్తాను మీకు. చూడండి, క్యాజువల్గా అందరూ ఇలా చేస్తారు లెగ్ రైజెస్. ఇక్కడ నాకు వర్క్ అయ్యే మజిల్ ఎక్కువగా ఈ హిప్ ఫ్లెక్సర్ మీద పడుతుంది అనమాట. వెయిట్ అంతా హిప్ ఫ్లెక్సర్ మీద పడడం వల్ల నాకు హిప్ జాయింట్ మీద ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ హిప్ జాయింట్ మీద ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. నాకు అలా కాకుండా కంప్లీట్ అబ్డామిన్, లోవర్ అబ్డామిన్ పెయిన్ రావాలి అంటే, లేదా బాగా టార్గెట్ అవ్వాలి అంటే, లెగ్స్ని లిఫ్ట్ చేసి కొంచెం కిక్ టువర్డ్స్ స్కై, ఇలా ఒక 20 reps. సో లాస్ట్ వేరియేషన్ మౌంటైన్ క్లైంబర్స్. మౌంటైన్ క్లైంబర్స్లో కూడా అందరూ నీస్ని ఇలా పుల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నా హిప్ ఫ్లెక్సర్ మజిల్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా స్లో అండ్ స్టడీగా నీ చెస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పర్ బాడీ ఇలా రౌండ్ అవ్వాలి. అప్పుడు మన అబ్డామినల్ మొత్తం కూడా కంప్లీట్ స్క్వీజ్ అవుతుంది. ఇలా ఒక 20 reps చేస్తే చాలు, మీరు స్పీడ్గా ఒక 60 reps చేసినంత సమానం. ఇలా స్లో అండ్ స్టడీగా 30 seconds. ఓకే గాయ్స్, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం లేడీస్ చాలామంది అడుగున్నారు, మన సిస్టర్స్, ఇంట్లోనే ఉంటూ మాకు మంచి వర్కౌట్ ప్లాన్స్, జిమ్కి వెళ్ళలేకపోతున్నాం అన్న, ఇంట్లోనే ఉంటూ మేము వర్కౌట్స్ చేసుకోవాలి అంటూ. సో వాళ్ళ కోసంగా ఒక సిరీస్ లాగా డే బై డే ఒక వారం పాటు ఏం వర్కౌట్స్ చేయాలి ఇంట్లోనే ఉంటూ, మినిమం వాళ్ళకున్న ఎక్విప్మెంట్ జస్ట్ 2 లీటర్ వాటర్ బాటిల్ కావచ్చు, లేదా చిన్న చిన్న వెయిట్స్ అట్లీస్ట్ ఒక 1.5 to 2.5 kg డంబెల్ కావచ్చు, వాటిలతో వాళ్ళు ఏ విధంగా ఫుల్ బాడీ వర్కౌట్స్ చేయొచ్చు అనేది నేను ఒక సిరీస్ లాగా వాళ్ళ కోసంగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు గనక ఆ సిరీస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో జస్ట్ ఎస్ అని టైప్ చేయండి, లేదా మెన్షన్ చేయండి మీకు ఆ సిరీస్ కావాలో వద్దో. మీ ఇంట్రెస్ట్ని బట్టి వీడియోస్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంతసేపు వీడియోని లాస్ట్ వరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు కూడా కరెక్ట్ వేలో వెళ్ళండి, మీ ఫిట్నెస్కి ఈజీగా రీచ్ అవుతారు. మీ ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఈజీగా ఇంప్రూవ్ అవుతాయి కరెక్ట్ వేలో వెళ్తే. లేదంటే టైం వేస్ట్ అవ్వడం వల్ల డిమోటివేషన్ అనేది వచ్చేస్తుంది, మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. కాబట్టి కరెక్ట్ వేలో వెళ్ళండి. స్టే ఫిట్, బీ హెల్దీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.